అందరికీ నమస్తే. ముందుగా మన మాతృభాష ఛానల్కి స్వాగతం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా ఇక్కడ కింద రాసినట్టు కొన్ని ముఖ్య అర్థాలను మనము ఈరోజు తెలుసుకుందాం. అయితే ఇవి కామన్గా మనం ఉపయోగించే తెలుగు అర్థాలు కాకుండా పంచతంత్రం కథలు అందరికీ తెలిసే ఉంటాయి. ఆ కథలలో ఉపయోగించిన కొన్ని జంతువులు మరియు పక్షుల యొక్క పేర్లకు సంబంధించి మనము అర్థాలు తెలుసుకుందాం. అయితే మీకు ఇచ్చే ఒక ప్రశ్న ఏంటి అంటే, పంచతంత్రం కథలు రచించిన కవి ఎవరు అంటే ఆ రచించిండేది ఎవరో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు ఆ పదాలు ఏంటో చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్టయితే కొన్ని జంతువులు మరియు పక్షుల యొక్క అర్థాలు తెలుసుకుందాం. వీటిలో మొత్తం ఈరోజు మనం నేర్చుకునేది 10 వరకు అర్థాలు ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం డిఎస్సి లేదంటే టెట్ ఇలాంటి లేదు పీజీ దీనిలోకి ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఈ 10 బిట్లలో ఒకటి మాత్రం ఉంటుంది. మీరు ఏ ప్రీవియస్ పేపర్స్ చూసినా కూడా ఓకేనా. తప్పకుండా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మొదటిది మనము ఫస్ట్ వన్ చూసినట్టయితే కొంచెం జూమ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ మార్జాలము. మార్జాలము అంటే పిల్లి. 2 మర్కటం కోతి. 3 అశ్వము అంటే గుర్రము. 4 మయూరము అంటే నెమలి. ఇక్కడ నెమలి అనేది మనము పక్షి కిందికి తీసుకోవాలి. 5 ఖ ఒత్తుగా వాడుతున్నాం. ఖరము అంటే గాడిద. ఇవి మనము మొదట 5 చెప్పుకోవచ్చు. ఇక్కడే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, మనం వీడియోలోనే వీటికి అర్థాలు కూడా నేర్చుకుందాం. మార్జాలము పిల్లి, మర్కటం కోతి, అశ్వము గుర్రము, మయూరము నెమలి, ఖరము గాడిద. మరి మిగిలినవి కూడా చూద్దాం. 6 వాయసము అంటే కాకి. 7 శునకము అంటే కుక్క. 8 వ్యాఘ్రము అంటే పులి. 9 కమఠం ఒత్తుట రాయాలి. కమఠం అంటే తాబేలు. చగం 10 చ ఒత్తుచ రాయాలి. ఇవి ఇంపార్టెంట్. ఇలాంటి చోటే ఎక్కువ భాగం మీరు పొరపాటు చేస్తుంటారు. చగం అంటే మేక. అర్థమైంది కదా. మరొకసారి చెప్పుకుందాం. వాయసము కాకి, శునకము కుక్క, వ్యాఘ్రము పులి, కమటం తాబేలు, చగం మేక. ఇవి మనం ఈరోజు నేర్చుకున్న ముఖ్యమైన అర్థాలు. మరి ఇలాంటిదే మీకు ఒకటి కామెంట్ బాక్స్లో ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్లో చేయండి ఓకేనా. అది ఏం రాసాం? ఖగం అంటే అర్థం ఏమిటి? ఇది మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. స్టార్టింగ్లో ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది, ఎండింగ్లో మరొక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం.